ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంచిన మా అందరితో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు నాయన, ప్రతి హృదయంతో మాట్లాడండి, ప్రతి హృదయాన్ని దర్శించండి. మాకున్న ప్రతి అవసరతను క్రీస్తు మహదైశ్వర్యంలో తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. Psalms 145 verse 19. He will fulfill the desire of them that fear him. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఈరోజు మీ జీవితంలో ఏ కోరికలు అయితే ఉన్నాయో వాటిని నేను తీరుస్తాను అని దేవుడు చెప్తున్నాడండి. అయితే దేవుడు ఏవైతే మన కోరికలు తీర్చాలి అని అంటున్నామో దానికంటే ముందుకు ఇంకొక మాటను చూడాలన్నమాట. ఏంటి? తన యందు భయభక్తులు గల వారి కోరిక తీరుస్తాడు అని చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ యొక్క డిజైర్స్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడంట. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే మా కోరికలు తీరవా అండి అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి కోరికలు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. దేవుడు యందు భయభక్తులు లేనటువంటి వాళ్ళ కోరికలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళ యొక్క స్థితి ఒక ఆత్మీయ రీతిగా ఉంటుంది, అలాగే ఒక మేలుకరంగా ఉంటుంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి లేనటువంటి వారి స్థితి ఏ విధంగా ఉంటుందంటే లోకానుసారమైన స్థితి, అది పాపంతో కూడినటువంటి స్థితిగా మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం కోరుకునేటువంటి ప్రతిదీ దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాము. ఆయన చిత్తానుసారమైనటువంటి కోరికల్ని మనం కలిగి ఉంటాం. ఎలాంటి ఆశలు ఉండవు తెలుసా? ఇప్పుడు దేవుడు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చింటే ఆ 1,00,000ని బట్టి దేవుని స్తుతించేవారుగా ఉంటాం, కానీ 1,00,00,000 రూపాయలు ఇవ్వలేదు అని బాధపడేవారుగా ఉంటాం. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి లక్షలు కాదు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా కూడా ఇంకా దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు, ఇంకా నాకు కావాలి, ఇలాంటి తృప్తి లేనటువంటి జీవితంతో ఉంటారనమాట. కాబట్టి అలాంటి కోరికలు అనేవి తీర్చబడవు. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నామంటే అది యోగ్యమైన విధంగా, అలాగే మనకి మేలైనదిగా, క్షేమమైనదిగా ఉండాలండి. అప్పుడే ఆ కోరికలు అనేవి తీర్చబడతాయి. అంతేకాని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది అడిగేసి, దేవుడి సన్నిధిలో ఏది పడితే అది ప్రార్థన చేస్తే వాటికన్నిటికీ దేవుడు ఎప్పుడు కూడా ఆన్సర్ ఇవ్వడండి. ఎందుకంటే దేవుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన మన పరమ తండ్రి. మనకి ఏది అవసరమో ఆయనకి తెలుసు, ఏది మనకి కావాలో అవన్నీ కూడా ఆయనకు ఆల్రెడీ తెలుసు. అయితే మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏది అడిగినా అది దేవుడు మనకి ఇస్తాను, నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా అనే ప్రశ్న మొదటిగా మనం వేసుకోవాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము ఎన్నో వాటికి కారణం అండి. ఎన్నో మేలులు మనకు చేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది, జ్ఞానంని కలుగజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం బహు సంతోషమునకు కారణంగా ఉంటుంది. ఈరోజు మీరు సంతోషంగా ఉండటం లేదు అంటే ఎక్కడో దేవుని యందు భయభక్తులు కలిగి లేరు అని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం అన్నారు. కాబట్టి ఈరోజు జ్ఞానం తక్కువగా ఉందా? మీరు చేస్తున్న పనులలో విఫలమైపోతున్నారా? ఎక్కడ కూడా సఫలత చూడలేకపోతున్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్లనే మనకి ఐశ్వర్యం కలుగుతుంది. మరి ఐశ్వర్యము, ఈ సంపద అన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నప్పుడే మనకు వస్తాయండి. ఈరోజు మనుషులు ఏమైపోయినారంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటున్నామండి. తెలియకుండానే వెళ్ళిపోతున్నాం ఇలాంటి స్థితికి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనకి దేవుడికి ఇవ్వడానికి సమయం ఉండదన్నమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడడానికి కూడా చాలాసార్లు మనం ఇష్టపడని వారుగా ఉంటాం. ఒకప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు గంటలు తరబడి దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేటువంటి మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అన్ని ఇచ్చి ఆశీర్వదిస్తే దేవుణ్ణి మర్చిపోయి, మరి దేవుణ్ణి ప్రార్థించుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ అనేకమైన నష్టాలని కొని తెచ్చుకుంటూ మళ్ళీ అంటాం దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకేమి ఇవ్వట్లేదు, దేవుడు నన్ను బ్లెస్ చేయటం లేదని. దేవుడు బ్లెస్ చేస్తే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అలాంటి స్థితి మనలో ఉందా? పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు ఆశీర్వాదం ఇస్తే నేను దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తుంటే దేవుడు చేసిన కార్యాలను నేను మర్చిపోతున్నానని ఒక్కసారి ఆలోచిద్దాం మనం. ఎందుకంటే అనేక సార్లు దేవుడిని మేలులు పొందుకొని దేవుడిని మర్చిపోయేవారుగా ఉంటాము.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రాజు కుమారుడు ఏం చేసినంటే తన అంతఃపురంలో ఉండి మరి పేదవాళ్ళకి అలాగే మరి ఆ మార్గం గుండా వెళ్ళే వారికి ప్రతిరోజు హెల్ప్ చేస్తూనే ఉన్నాడనమాట. ఎలా హెల్ప్ చేస్తున్నారంటే తన యొక్క గదిలో ఉండి మరి ఆ మార్గంలో పోతున్న వాళ్ళందరికీ మరి ఏవో ఒక వస్తువులు వేయడం, వాళ్ళకి కావాల్సిన డబ్బులు కింద విసిరేయడము, అలా అన్నీ వేస్తూనే ఉంటే పోతున్న వారు రోజు ఆ దారిలో నుంచి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారంట. ఎవ్వరు కూడా ఒక్కరోజు కూడా ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి పడుతున్నాయి ఈ డబ్బులని ఒక్కరు కూడా చూడట్లేదంట. మరి రాజు కుమారుడు చూస్తూనే ఉన్నాడంట. ప్రతిరోజు ఇలా జరుగుతూనే ఉంది. కానీ ఎవ్వరు కూడా పైకి చూడడమే లేదనమాట. అయితే ఒకరోజు అనుకున్నాడు, మరి ఫస్ట్ ఒక వ్యక్తి వెళ్తుంటే అక్కడ బంగారం వేస్తే తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. కనీసం ఎవరు అనేది కూడా చూడకుండా. అయితే ఇంకా ఆ యొక్క రాజకుమారుడు అనుకున్నాడు, ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఒక రాయి తీసుకొని ఇసిరి కొడతాడనమాట. కొట్టినప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఇట్లా తల ఎత్తి పైకి చూస్తాడనమాట. అంటే ఆశీర్వాదాలు ఇస్తున్నంతసేపు, ఆ డబ్బులు ఇస్తున్నంతసేపు ఎవ్వరు చూడట్లేదు ఎవరు వేస్తున్నారని. కానీ ఒక్క దెబ్బ తగిలినప్పుడు వెంటనే తల పైకెత్తి చూస్తున్నాడనమాట. మనం కూడా మన జీవితాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ పోతుంటే మనకు అన్నీ నెమ్మదిగా, హ్యాపీగా అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు అస్సలు గుర్తుకు రాడనమాట. అవి తీసుకోవడం వెళ్ళిపోవడం, తీసుకోవడం వెళ్ళిపోవడం. కానీ ఏ విధంగా అయితే ఆ రాజకుమారుడు ఒక రాయి వేసుకుంటున్నాడో అప్పుడు మాత్రమే పైకి చూడగలిగాడు. అలాగే ఈరోజు మనకి దెబ్బలు తగలకుండా మనం కూడా పైకి చూడట్లేదండి. మరి దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదాలతో మనం హ్యాపీగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ నిజమైన సంతోషం అందులో లేదు. దేవుణ్ణి కలిగి లేకోకుండా మన దగ్గర ఎన్ని ఉన్నా అవన్నీ వేస్టే, అంతే కదండి. ఇప్పుడు కృతజ్ఞత లేని జీవితం మనం కలిగి ఉంటే మన జీవితంలో ఏం మాత్రం మనకి ఆశీర్వాదం ఉండదన్నమాట. కాబట్టి ఆశీర్వాదాలు ఇస్తున్నంతసేపు, ఆ యొక్క రాజకుమారుడు ఇస్తున్నంతసేపు అందరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది కృతజ్ఞత కలిగి ఉండాలనేది నేర్చుకోలేదండి. తీసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ ఎప్పుడైతే అతను రాయితో కొట్టినాడో అప్పుడు మాత్రమే వాళ్ళు చూడగలిగారు పైకి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా శ్రమ వచ్చినప్పుడే, దుఃఖం వచ్చినప్పుడే దేవుని చూడాలని చాలాసార్లు ఆశపడతాం. అన్నీ ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు, మన దారిలో మనం వెళ్ళిపోతూనే ఉంటాం. దేవుడు ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి నేను స్తుతించాలనేది కూడా చాలాసార్లు మనం మర్చిపోతున్నాము. ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దెబ్బలు తింటే తప్ప పైకి చూడని వారిగా ఉంటున్నామా? దెబ్బ పడక ముందే నిరంతరం దేవుడి సన్నిధిలో దేవుని ఎంత భయభక్తులు కలిగి నడుచుకునే వారిగా ఉంటున్నామా? దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడండి. అందుకే మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ఇవ్వాలని దేవుడు అప్పటికీ మనం ప్రార్థన చేస్తున్న ప్రతి దానికి కూడా మనకి సమాధానం ఇస్తూ, మనకు ప్రతి విషయంలో మనకి తోడుండి సహాయం చేస్తుంటే ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోతున్నామేమో, దేవుడి వైపు చూడలేని స్థితిలో ఉన్నామేమో. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మన జీవితంలో ఏది కూడా తృప్తిగా మనం పొందుకోలేము. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మన జీవితంలో నష్టమే తప్ప మనకి ఆశీర్వాదం అనేది ఉండదన్నమాట. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మొదటిగా మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే అది నేర్చుకుంటామో తర్వాత మనకు కలిగినటువంటి ప్రతి డిజైర్ని, మన కోరికల్ని దేవుడు తీరుస్తాడు, అలాగే నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం ఒక ఒడంబడిక చేసుకోవాలండి. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపనివ్వండి. నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అనేకమైన వాటికి ఆశీర్వాదాలకి కారణంగా ఉంటుందన్నమాట. కాబట్టి మొదటిగా ఇది నేర్చుకుందామండి మన జీవితంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుడికి మన సంపూర్ణమైన జీవితాన్ని సమర్పించుకోవటం, దేవుణ్ణి సంపూర్ణమైన మనసుతో మనం ప్రేమించడం నేర్చుకున్నట్టయితే దేవుడి దగ్గర నుంచి కూడా మనం సంపూర్ణముగా అన్నీ కూడా పొందుకుంటాము. కాబట్టి ఈరోజు నుంచి అట్టి అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో అనేకసార్లు మేము తప్పిపోయినాం ప్రభువా. ఆశీర్వాదాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ ఎందు భయభక్తులు కలిగిన జీవితం అలా లేదు ప్రభువా. మా అందరికీ కూడా నేను ఎందు భయభక్తులు కలిగి తద్వారా వచ్చే ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాన్ని మేమందరం స్వతంత్రించుకోవడానికి, పొందుకోవటానికి మా అందరికీ కృపనివ్వమని, గొప్ప వాగ్దానం నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.